అందరికీ నమస్కారం అండి. మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఒకసారి ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేద్దాం. ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ జరుగుతుందండి. ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. రిటైలర్స్ మాత్రం లాంగ్ అన్వైండింగ్ అవుతున్నారు. అంటే మనం ఎఫ్ఐ సైడ్ ఉండాలి ఎప్పుడైనా. వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అది అటుపక్క ఉండాలి. వారి గురించి అయితే వారైతే పెద్ద ఇంపాక్ట్ చేసే అవకాశం లేదండి. అంత పెద్ద డెసిషన్ తీసుకునే ఛాన్స్ లేదనుకుంటున్నాను. ప్రతి వారు కూడా ఇలాగ మధ్యలో వచ్చి ఇలాగ మనకు ట్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఈసారి పెద్ద వారే ఛాన్స్ ఉండదనుకుంటున్నాను. నుంచి ఇది ఆగిపోద్ది అనుకుంటున్నాను. అందులో నేనైతే బుల్లి సైడే ఉన్నాను. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ చూద్దామండి. నిఫ్టీ అనాలిసిస్లో 22,180 అని 22,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. 22,050 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇది ఈ లెవెల్కి వస్తే బై చేయడానికి ట్రై చేయండి. అది ఈ లెవెల్ ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఇప్పుడు ఏం టచ్ చేయకండి. ఒకవేళ దీన్ని బ్రేక్ అయితే కానీ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుద్ది. ఆ లెవెల్కి వస్తే సెల్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే 15 మినిట్స్లో షిఫ్ట్ అవ్వండి. 15 మినిట్స్లో లాంగ్ ఉందండి. 22,262 ఆ లెవెల్కి వస్తే సెల్ చేయండి. అదే బయింగ్ అయితే 22,000 ఈ లెవెల్కి వస్తే బై చేయొచ్చు. కానీ ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుందండి రేపు. ఒకవేళ దీనికన్నా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్పుడు షిఫ్ట్ అవుతుందండి. ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వస్తే బై, ఈ లెవెల్కి వస్తే సెల్లింగ్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో 47,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. డైలీ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్ ఒకసారి చేద్దాం. వన్ అవర్ టైం ఫ్రేమ్లో కూడా 47,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అండ్ 48,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది తెలిసిందే. ఈ లెవెల్కి వస్తే బై చేయొచ్చు బుల్లిష్ ట్రెండ్కి. 48,000 లెవెల్కి వస్తే మాత్రం బై చేయడం ఆపేయండి. ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. వాళ్ళకి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే 15 మినిట్స్లో ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఆల్రెడీ చెక్ చేశారు ఒకసారి. ఇక్కడ ఇది సపోర్టు. ఆల్రెడీ ఆ సపోర్ట్ లెవెల్ నుంచే మార్కెట్ బౌన్స్ అయింది. ఇది ఒకసారి చెక్ చేయండి. ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ నుంచే మార్కెట్ డౌన్కి వచ్చింది. 48,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. 47,000 కిందకి వస్తేనే అప్పుడు సెల్లింగ్ ట్రై చేయండి. అంతవరకు బయింగ్లోనే ఉండండి.